శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 108వ సర్గము. రామరావణులు మరల యుద్ధమునకు తలపడుట. రావణునకు అపజయమును శ్రీరామునకు జయమును సూచించుచు శకునములు ఎదురగుట. రావణుని సారథి మిక్కిలి సంతోషముతో వెంటనే తమ రథమును ముందునకు నడిపెను. ఆ రథము శత్రు సైన్యములను అణచివేయినది. అది గాంధర్వ నగరము వలె ఆశ్చర్యజనకమైనది. రెపరెపలాడుచున్న పతాకము కలది. బంగారు హారములచే అలంకృతములై ఉత్తమ గుణములచే సంపన్నమైన అశ్వములచే పుంచబడినది. వివిధములగు యుద్ధోపకరణములతో కూడినది. పెక్కు ధ్వజ పతాకములతో విలసిల్లుచున్నట్టిది. ఆకాశమును తాకుచున్నంతగా మిగుల ఎత్తైనది. తన చక్రధ్వనులతో భూమిని దద్దరిల్ల చేయునది. శత్రు సైన్యములను నాశమనర్చునది. తమ సైన్యములలో సమరోత్సాహమును నింపునది. రావణుని రథము ప్రతిధ్వనించునట్లు పెద్దగా ధ్వని చేయుచు తన వైపునకు వేగముగా వచ్చుచుండగా శ్రీరాముడు చూచెను. ఆ రథమునకు పొంచబడిన గుర్రములు నల్లగానున్నవి. వాటి తేజస్సులు భీతిగొల్పుచున్నవి. ఆ రథ పతాకలు విద్యుత్కాంతులను ప్రసరింపజేయుచున్నవి. అది ఇంద్రాయుధతుల్యములైన మహాయుధములతో అలరారుచున్నది. పరంపరగా శరములను విడుచుచున్న ఆ రథము వర్షధారలను కురియుచున్న మేఘము వలె ఒప్పుచుండెను. మేఘము వలె విలసిల్లుచు తన వైపునకు వచ్చుచున్న ఆ శత్రురథమును శ్రీరాముడు గాంచెను. పిమ్మట శ్రీరాముడు తన ధనస్సును సంధించెను. ఎక్కుపెట్టబడిన ఆ ధనస్సు బాలచంద్రుని వలె వంపు తిరిగియుండెను. ఆ ధనుష్టంకారములు వజ్రాయుధ ప్రహారములకు బ్రద్దలైన పర్వతము యొక్క ధనులను తలపింపజేయుచుండెను. పిమ్మట శ్రీరాముడు ఇంద్రసారథి అయిన మాతలితో ఇట్లు నుడివెను. మాతలి, మన వైపునకు వేగముగా దూసుకొని వచ్చుచున్న ఆ శత్రురథమును చూడుము. అమితమైన వేగముతో ఆ రథము అపసవ్యముగా వచ్చుచున్నది. దీనిని బట్టి ఆ రావణుడు స్వయముగా యుద్ధరంగమున బలియగుటకు నిశ్చయించుకునినట్లు తోచుచున్నది. కనుక సావధానముగా అనగా అపసవ్య మార్గమును పరిహరించి అనగా సవ్యముగా సాగి శత్రురథమునకు ఎదురుగా సాగిపొమ్ము. పైకి లేచిన మేఘమును వాయువు వలె ఆ రథమును ధ్వంసమునర్పగోరుచున్నాను. దైన్యమునకు తావీయక ఏమాత్రము ఏమరపాటునకు లోనుగాక మనస్సునందును దృష్టియందును వ్యాకులపాటును రానీయక కళ్ళెముతో గుర్రములను అదుపు చేయుచు రథమును వేగముగా నడుపుము. మాతలి, నీవు ఇంద్రుని రథమును నడుపుటలో సిద్ధాస్తుడవు. అందువలన నేను నీకు ప్రత్యేకముగా చెప్పవలసిన పని లేదు. నేను ఏకాగ్రతతో యుద్ధము చేయగోరుచున్నాను. నీకు ఆ విషయమును గుర్తు చేయుటకే ఇట్లు చెప్పుచుంటిని గాని బోధించుటకు కాదు. స్వరసారథులలో శ్రేష్ఠుడైన ఆ మాతలి శ్రీరాముని వచనములకు ఎంతయో సంతుష్టుడై రథమును నడపసాగెను. ఆ సారథి తన రథమును అపసవ్యముగా వచ్చుచున్న రావణుని రథమునకు కుడిప్రక్కగా పోనిచ్చెను. ఆ రథచక్రముల తాకిడికి చెలరేగిన దుమ్ములు రావణుని కండ్లను కప్పివేశెను. అంతటా ఆ రాక్షసరాజు మిగుల క్రుద్ధుడై కన్నులెర్రజేయుచు తన రథమునకు ఎదురుగా వచ్చుచున్న శ్రీరాముని తన బాణములతో కొట్టెను. రావణుడు తీవ్రముగా విజృంభించి తనను ఎదిరించినందులకు శ్రీరాముడు మిగుల క్రుద్ధుడై రోషముతో ధైర్యము వహించెను. వెంటనే యుద్ధమున మహా తేజస్వి ఇంద్రుడు సమర్పించినది మిగుల బలమైనదియగు ధనస్సును సూర్యకిరణముల వలె తేజరిల్లుచున్న శరములను చేబూనెను. అంతటా ఎదురెదురుగా నిలిచి రెచ్చిపోయిన రెండు సింహముల వలె ఆ యోధులు ఇరువురును ఒకరిని మరి ఒకరు చంపగోరుచు మహాయుద్ధమునకు తలపడిరి. పిదప దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు మున్నగువారు రావణుని వినాశనమును కోరుచున్న వారై రెండు రథములపై చేరిన ఆ మహావీరుల యుద్ధమును చూచుటకు ఒకచోట గుమిగూడిరి. అప్పుడు గగుర్పాటును గూర్చుచు దారుణములైన శకునములు కానవచ్చెను. అవి రావణుని వినాశమును శ్రీరాముని విజయమును సూచించుచుండెను. అంతటా ఇంద్రుడు రావణుని రథముపై రక్తమును వర్షించెను. సుడిగాలులు అప్రదక్షిణముగా తీవ్రముగా తిరుగసాగెను. రావణుని రథము ఏ ఏ మార్గములలో సాగుచున్నదో ఆయా మార్గములలో ఆకాశమున గ్రద్దల గుంపులు వేగముగా తిరుగసాగినవి. వేళగాని వేళ సంధ్యా సమయమునందువలే మంకెన పువ్వులు లంకయందు అంతటను వ్యాపించినవి. అందువలన పగటిపూట యందును లంకా ప్రదేశమంతయును ప్రజ్వలించుచున్నట్లుగా కనపడెను.
ఉరుములవలే పెద్దగా ధ్వనించుచూ ఆకాశము నుండి ఉల్కలు రాలిపడినవి. రావణునకు కీడును సూచించెడి ఆ ఉల్కాపాతములకు రాక్షసులు మిగుల దిగులు పడిరి. రావణుడు వెళ్ళిన ప్రతి ప్రదేశమునందును భూమి కంపింపసాగెను. యుద్ధము చేయుచున్న రాక్షస యోధుల బాహువులు ఎవరో గట్టిగా కట్టివేసినట్లాయెను. సూర్యకిరణములు రావణుని శరీరముపై పడినప్పుడు అవి పర్వతములపైనున్న గైరికాది ధాతువుల వలె ఎరుపు, పసుపు, తెలుపు, నలుపు మొదలగు రంగులలో కన్పట్టినవి. రోషావేశపరుడయ్యున్న రావణునకు ఎదురుగా చేరి ఆడునక్కలు నోళ్ల నుండి అగ్నికాంతులను వెలిగ్రక్కుచూ గ్రద్దలతో కూడి అమంగళ సూచకముగా పదే పదే కూసినవి. రణభూమియందు వాయువులు ప్రతికూలముగా వీచుచూ దుమ్ములను రేపినవి. ఆ ధూళులు రావణుని చూపులను మసకబారునట్లు చేసినవి. మేఘగర్జనలు లేకుండగనే తట్టుకునలేని భయంకర ధ్వనులను గావించుచూ అంతటను ఉల్కలు, పిడుగులు రావణ సైన్యములపై పడెను. అన్ని దిశల యందును చిమ్మ చీకట్లు వ్యాపించినవి. ప్రచండమైన ధూళులతో నిండి ఆకాశము కనపడకయుండెను. వందల కొలది శారికలు భయంకర ధ్వనులతో దారుణముగా పోరాడుచూ రావణుని రథముపై వ్రాలినవి. రావణుని రథాశ్వములు నిరంతరముగా కటి ప్రదేశముల నుండి నిప్పురవ్వలను చిమ్మినవి. నేత్రముల నుండి అశ్రువులను స్రవింపజేసినవి. ఇట్లు అవి ఒకే సమయమున నిప్పును నీళ్లను కూడా బహిర్గతమునర్చినవి. ఈ విధముగా రావణుని వినాశమును సూచించుచు దారుణమైన భీకరమగు పెక్కు అపశకునములు పొడసూపినవి. శ్రీరామునకు విజయమును శుభములను సూచించునట్టి ప్రశాంతమైన శకునములు అంతటను కన్పట్టినవి. అంతట శ్రీరాముడు తనకు జయమును సూచించునట్టి శుభశకునములను గమనించి సంతుష్టుడై ఇక రావణుడు హతుడైనట్లే అని తలంచెను. అంతటా శకున శాస్త్ర కోవిదుడైన శ్రీరాముడు రణమునందు తనకు ఎదురైన శుభశకునములను గాంచి హర్షమును హాయిని అనుభవించెను. పిమ్మట యుద్ధమున అధికమైన పరాక్రమమును ప్రదర్శించెను.